హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా ప్రయాణం ఎక్కడికి అంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామండి. దానికోసమే మా ప్రయాణం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇలా ఎక్కడి నుంచి ట్రైన్ ఎక్కడం నైట్ 1:30కి మేము ఇలా 1 o'clockకి దిగిపోయామండి. 1:30, 1 o'clock దిగిపోయి అక్కడి నుంచి మనం విజయవాడ ఆ కొండ మీదకి అయితే ఇలా వచ్చేసాము. చూస్తున్నారు కదా, నదీ కృష్ణవేణి నది హారతులు ఇచ్చే ప్రదేశం అని ఇక్కడికి వచ్చి, అలాగే మనకి ఇటువైపు నుంచి ఇటువైపు ఇప్పుడు ఏదైతే మనం నది హారతులు అక్కడైతే దింపారో మనల్ని, అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్లోనే మనకి తల నీలాలు ఇచ్చే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తలల నీలాలు ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటే ఆ పక్కనే ఇది ఇది ఇంకొకటి అండి. ఇది ఇంకొకటి స్నానాలు చేసే ప్లేస్ నది. అయితే ఇక్కడైతే మేము మా నది స్నానాలు అయితే చేసుకొని టెంపుల్కి వెళ్ళడం అనేది జరిగింది. చూసారు కదా, అందరూ దీపాలు వదులుతున్నారు. వాటర్లో, నదిలో దీపాలు వదులుతున్నారు. అలాగే ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత కొండ మీదకి అమ్మవారి దర్శనం కోసం, దుర్గమ్మ దర్శనం కోసం కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. రోడ్ రూట్లో మేము నడవడం మొదలు పెట్టామండి. ఇలాగా మార్నింగ్ అయిపోతుంది, తెల్లవారుజామున ఇలాగా కొండపైకి వచ్చేసాము నడుచుకుంటూ. పైకి వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఈ పక్కన మనకి మన వేసుకెళ్ళిన స్లిప్పర్స్ కానీ, అలాగే మన మొబైల్ ఫోన్స్ కానీ, మన బ్యాగ్స్ ఏమన్నా కానీ ఇక్కడ మనము పెట్టేసుకోవాలండి. సో దానికోసమని మేము ఇక్కడ ఆగామన్నమాట. మా మొబైల్ ఫోన్స్ అలాగే స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాము. ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఫోన్ కూడా ఇక్కడ వదిలేసి ఇంకా వెళ్ళడం జరిగిందండి. అయిపోయిందండి, వెళ్ళి వచ్చేసాము. ఇంకా మొబైల్ ఫోన్స్ ఇవన్నీ మళ్ళీ తీసేసుకున్నాం. వెళ్ళి వచ్చేసరికి తెల్లవారిపోయింది పూర్తిగా. మార్నింగ్ అయిపోయింది. ఇదంతా కూడా చూస్తున్నారు ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. కార్లు ఉండడం వల్ల తీయలేకపోయాను దగ్గరగా. ఇంకా మంచుతోనే కప్పబడిపోయింది మొత్తం అంతా కూడా. దర్శనం అయిపోయింది. చాలా బాగా చక్కగా జరిగిందండి దర్శనం, మాత్రం దుర్గమ్మ దర్శనం. అలా ఇంకా అక్కడి నుంచి మేము టిఫిన్స్ చేసిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మాకు మార్నింగ్ 9:20కే మళ్ళీ వందే భారత్ ట్రైన్ ఉందండి. వందే భారత్ తీసుకున్నాం అన్నమాట. ఇదైతే మనకి 2:30 కల్లా దింపేస్తుందని చెప్పాను అన్నారు, కానీ లేట్ అయింది కాస్త. చూస్తున్నారు కదండి, వందే భారత్ ట్రైన్కి అయితే టికెట్ తీసుకోవడం జరిగింది. 9:20కి ట్రైన్ ఉంది మాకు విజయవాడలో. ఇంకా అని చెప్పి ఫాస్ట్గా దర్శనం అది చేసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా మేము వచ్చేసామండి. ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కూడా ఇంకా వందే భారత్లోనే యాడ్ చేసుకున్నాం. టికెట్స్ తీసుకున్నప్పుడే మనకు అక్కడ విత్ ఫుడ్ ఆర్ వితౌట్ ఫుడ్, అలాగే ఆప్షన్స్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తారు. టికెట్ తీసుకున్నప్పుడే మనం ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. మనకు ఫుడ్ ఆర్ వితౌట్ ఫుడ్ కూడా ఉంది. అలాగే అందులోనే వెజ్ అండ్ నాన్ వెజ్ ఇవి కూడా మనం ఆప్షన్స్ ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చండి. చూస్ చేసుకోవాలి మనము. చూస్తున్నారు కదండి, వచ్చేసింది వందే భారత్ ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్లోకి. మా లగేజెస్తో అయితే మేము రెడీగా ఇక్కడ నిల్చుని ఉన్నామండి. ట్రైన్ ఆగితే ఎక్కడానికి వెళ్తూ ఉంది ఇంకా అది. అంతే అండి, ఇంకా స్టాప్ అయిపోయింది. అంతే అండి, మన వచ్చేసాం లోపలికి అయితే ఎక్కేసామండి. ఎక్కేసి
బెర్త్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకున్నాను. సీట్స్లో మనం అయితే కూర్చోవచ్చు. మాకు 2 టికెట్స్ ఏమో కాస్త ఫ్రంట్కి వచ్చేసాయి. అది కూడా వేరు సపరేట్గా పక్క పక్కన కూడా కాదు, ఫ్రంట్కి వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసాయి. ఇంకా మా ప్లేసెస్ అయితే ఇవ్వండి. ఇలా కూర్చున్నాను. ఫస్ట్ ఆల్రెడీ మార్నింగ్ వైజాగ్లో స్టార్ట్ అయింది కాబట్టి న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాటర్ బాటిల్ ఇచ్చారు చూడండి, ఇక్కడ పెట్టుకున్నాం. అలాగే అంతే, విజయవాడ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ మనకి విజయవాడ నుంచి అయితే మళ్ళీ అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. స్లోగా స్టార్ట్ అయింది, మరి కాసేపట్లో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది హైదరాబాద్కి. మార్నింగ్ 9:20 కదండి. ఎండ కూడా పూర్తిగా అంతగా ఏం రాలేదు, అసలు ఎండగా కూడా ఏం లేదు. కూల్గానే ఉంది వాతావరణం అంతా కూడా, వెదర్ అంతా కూడా, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అలాగే ఆఫ్టర్నూన్ 12 అయిందండి. 12 అయ్యేసరికి మనకి మీల్స్ అయితే తెచ్చిచ్చేసారు. ఇది ఏంటంటో చూద్దాము. ఇదే ఫస్ట్ టైం నేను మీల్స్ ఇందులో తినడం అనేది. పప్పు ఇచ్చారు, పన్నీర్ కర్రీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, అలాగే బెండకాయ మసాలా ఫ్రై ఇచ్చారు, అలాగే ఒక చపాతీ ఇచ్చారండి. వాటర్ బాటిల్, కర్డ్ మాత్రం ఇవ్వలేదు. నేను చూడడం అయితే కర్డ్ ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. అడిగితే తర్వాత ఒక కర్డ్ తెచ్చిచ్చారు. మా మొత్తం 6 టికెట్స్ మావి. అడిగితే ఒక కర్డ్ తెచ్చిచ్చారు అంతే. ఇది ఎలా ఉందని చూస్తే చపాతీ విత్ పన్నీర్ కర్రీతో అయితే చూసానండి. ఏమంత టేస్టీగా అయితే అస్సలు లేదండి, చాలా చప్పగా ఉంది. సాల్ట్ మనకి ఎక్స్ట్రా సాల్ట్ ఇస్తున్నారండి, సాల్ట్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకొని తినాలి. ఫుడ్ మాత్రం నేను అసలు, పప్పు ఒకటి బాగుందండి, ఫ్రై బాగుంది రైస్లోకి, అంతే. చపాతీ ఇంకా కర్రీ కూడా అంత ఇది లేదు.